సిరి విహారికి భోజనం తినిపిస్తుంది. శాస్త్ర మందులు ఇస్తుంది. విహారి అందరితో గొడవ జరిగినంత వరకు తెలుసు. కానీ తర్వాత ఏమైందో ఇక్కడికెలా వచ్చానో తెలియదు అని విహారి అంటే, ఓ ఆంటీ మిమ్మల్ని రౌడీల నుంచి కాపాడి తీసుకొచ్చిందని చెప్తుంది సిరి. విహారి క్రిష్ గురించి అడిగితే రూమ్‌లో ఉన్నాడని సిరి చెప్పడంతో క్రిష్‌ని తీసుకుని రమ్మని విహారి చెప్తాడు. ఇద్దరితో విహారి కొద్దిసేపు మాట్లాడి పడుకోమని అంటాడు. ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటే సంధ్య, కేదార్ లక్ష్మి దగ్గరికి వస్తారు. లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇద్దరూ ఓదార్చుతారు. వాళ్ళు నా ఎదురుగా ఉన్న అనాథల వాళ్ళ ముందుకు వెళ్ళాల్సి వచ్చిందని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. బాధపడకు లక్ష్మి, నీకింతకంటే కష్టమైన ప్రాబ్లం వచ్చినా నువ్వు ధైర్యంగా నిల్చొని నీ వాళ్ళని కాపాడుకోవాలని కేదార్ చెప్తాడు. లక్ష్మి ధైర్యంగా ఉంటానని చెప్తుంది. రేపు ఉదయం నా కొడుకుని స్కూల్ దగ్గర కలుస్తా అని అంటుంది లక్ష్మి. నిన్ను విహారీ దగ్గరికి చేర్చడమే ఇక మా పని అని కేదార్ చెప్తాడు లక్ష్మితో. ఉదయం సిరికృష్లు స్కూల్‌కి రెడీ అయ్యి వస్తారు. సిరికృష్లను చూసి విహారీ వాళ్ళు మురిసిపోతారు. పిల్లలిద్దరిని విహారీ స్కూల్‌కి తీసుకెళ్తుంటే పద్మాక్షి, సహస్ర, అంబిక అడ్డుకుంటారు. సిరితో పాటు క్రిష్ వెళ్ళడానికి అభ్యంతరం చెప్తారు. చిన్న పిల్లల విషయంలో కూడా మీ అభ్యంతరాలు ఏంటి? పిల్లల చదువు విషయంలో కూడా స్థాయి చూస్తారా? అని వాళ్ళ మీద కోప్పడి పిల్లలిద్దరూ ఒక ఒక దగ్గరే చదువుతారు అని అంటాడు విహారీ. మనం ఖర్చు పెట్టే దానితో పోల్చితే ఇదెంత అని యమున అంటుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని సహస్ర అంటే, అవును, మిమ్మల్ని హైదరాబాద్ పంపకుండా ఇక్కడ ఉంచడం తప్పు. ఎవరు ఏమన్నా వాడు ఈ ఫ్యామిలీ మెంబరే అని విహారీ అంటాడు సహస్రతో. ఇక క్రిష్ విహారీతో నాకు సిరి చదివే స్కూల్ వద్దు. నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుంటా అని అంటే, నేను నీతో పాటు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతా అని సిరి అంటుంది. ఇద్దరు సిరి చదివే స్కూల్‌లో చదువుకోండి. రేపు మీ అమ్మ వచ్చి నా కొడుకుని గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించారు ఎందుకు అంటే ఏం చెప్పాలని విహారీ క్రిష్‌ని ఒప్పిస్తాడు. మా అమ్మ వచ్చాక నా స్కూల్ ఫీజు మొత్తం కట్టేస్తుంది. మీరు డబ్బులు తీసుకోవాలి అని క్రిష్ అంటాడు. సరే అని విహారీ ఇద్దరు పిల్లల్ని తల్లితో పాటు తీసుకెళ్తాడు. ఇక మరోవైపు కేదార్ విహార్‌కి కాల్ చేసి మా క్లోజ్ ఫ్రెండ్ మహి, తనకి మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఇవ్వండి అని కేదార్ అడగడంతో, మీరు సంధ్య గారు మాకు చాలా చేశారు. మీ రుణం తీర్చుకోవడానికైనా తనకి జాబ్ ఇస్తా అని విహారీ అంటాడు. ఇక లక్ష్మి కొడుకుని చూడడానికి స్కూల్ దగ్గరికి వస్తుంది. విహారీ వాళ్ళు కృష్ణ తీసుకొని రావడం చూసి, నా కొడుకుని నేను పెద్ద స్కూల్‌లో చేర్పించాలి అనుకున్నా. వాళ్ళ నాన్నే ఇప్పుడు చేర్పించారు. చాలా సంతోషంగా ఉందని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. అమ్మ లేకుండా మొదటి రోజు స్కూల్‌కి వెళ్తున్నా. నాకు మా అమ్మని చూడాలని ఉందని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.